కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు మెడికల్ ఎక్విప్మెంట్ అందజేసిన రెడ్డి ల్యాబ్స్ మేనేజ్మెంట్కు మన ఇందుకుపేట మండలం నుంచి కోవిడ్ కాన్స్టిట్యున్సీ నుంచి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన 50 లక్షల విలువ చేసే ఎక్విప్మెంట్ అందజేసిన వారి సేవాభావాన్ని నిజంగా చాలా అభినందిస్తున్నాను. రెడ్డి ల్యాబ్స్ యాజమాన్యం తరహాలోనే ఇంకా కూడా P4లో భాగంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు P4 అని చెప్తున్నారు. ఇలాంటి సేవా తత్పరులు ఎప్పటి నుంచో P4 అనే విధాన్ని పాటిస్తూ పేద ప్రజలకి అండగా ఉంటూ వాళ్ళకి కావాల్సిన ఈ హాస్పిటల్ అనేది ఒక ఊర్లో ఎంత అవసరమో మనకు అందరికీ తెలుసు. ఇక్కడి నుంచి నెల్లూరుకి వాళ్ళు డెలివరీస్కి వెళ్ళాలన్నా, లేదు చిన్న బిడ్డకి ఏదైనా ప్రమాదమైన వెళ్ళాలన్నా, ఈ పాము కాటు అలాంటి వాటికన్నిటికీ కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నా అవన్నీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల మెయిన్గా ఇప్పుడు వచ్చే ఈ హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇలాంటివన్నిటికీ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ హెల్త్ సెంటరు చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి హెల్త్ సెంటర్లో మనం అనుకున్నట్టు ఎప్పుడో ప్రారంభించుంటాం, దాంట్లో అన్ని రకాల వసతులు ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలందరూ, సేవా తత్పరులందరూ మన రెడ్డి ల్యాబ్స్ ప్రసాదనలాగా ముందుకొచ్చి ప్రజల కోసం సేవ చేయాలనే దృక్పథంతో ఇలా డొనేట్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. ప్రసాద్ రెడ్డి గారిని ఇలాగే మా కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి మండలంలో కూడా మాకు హెల్త్ కేరు, స్కూల్ కేరు తప్పకుండా మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, నేను కానీ ప్రజల కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం వాళ్ళల్లో మమేకమై వాళ్ళ అవసరాలు తీర్చడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాం. ఇలాంటి వాళ్ళ సేవాభావంతో మేము చేసే సేవను కూడా కలిపి ఇంకా కాన్స్టిట్యున్సీని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా నేను చెప్తున్నాను. ఈరోజు ఈ తీర ప్రాంత గ్రామాలైన మైపాడు, గంగపట్నం, కుర్తపాలెం మరియు పల్లిపాలెంలో వేలాది మంది మత్స్యకారులు ఉన్నారు. వాళ్ళకి కోసం వైద్య అవసరాల కోసం ఇలాంటి ఒక మంచి హాస్పిటల్ ఇక్కడ ఉంది. కానీ ఇవన్నీ ఒక ఎత్తు, ప్రతి దాంట్లో కూడా నేను ఒకటే చెప్తుంటాను, ఇక్కడ ఈ హాస్పిటల్లో ఈరోజు ఇంత మంచి ఎక్విప్మెంట్ ఇక్కడికి వచ్చింది అని ఆ ప్రజలకి తెలియాలి అంటే అవగాహన సదస్సులు జరపాలి. డాక్టర్సు సచివాలయాలకు వెళ్ళి, అలాగే ఏఎన్ఎంలు అందరూ కలిసి మీకేమైనా బాగలేకపోతే ఇటువంటి వసతులు ఈ హాస్పిటల్లో ఉన్నాయి, ముందు ఇక్కడ వెళ్ళండి అని చెప్పి ప్రజల్లో, ఎస్టీ ఎస్సీ కాలనీల్లో మత్స్యకార సోదరులకి అందరికీ కూడా అవగాహన కల్పించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాంటిదే నేను ఎమ్మెల్యే అయిన వెంటనే పింక్ బస్, క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో తిప్పడం జరిగింది. అందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఏఎన్ఎంలు, డాక్టర్స్ అందరూ కూడా హెల్ప్ చేశారు. దానివల్ల మనం ఎంతమందికి చేశామో దాంట్లో 10% క్యాన్సర్ పేషెంట్స్ మనకి తెలిసారు. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చుకొని ముందుగా తెలుసుకున్న దానివల్ల వాళ్ళ ప్రాణాలు కాపాడగలిగాం. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో విపిఆర్ నేత్ర అనే కార్యక్రమాన్ని విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయన ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఉదయగిరి నుంచి స్టార్ట్ చేస్తారు. అందుకే వచ్చే వారం మొదట ఉదయగిరిలో విపిఆర్ నేత్ర స్టార్ట్ చేసి దాని తర్వాత మన కోవూరు కాన్స్టిట్యున్సీకి తీసుకురాబోతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రామానికి వస్తుంది ఆ వెహికల్. దాంట్లో ప్రతి ఒక్కరికి కళ్ళు టెస్ట్ చేస్తారు. మీకు కళ్ళకి ఇబ్బంది అయితే అక్కడికక్కడే కంటి అద్దాలు ఇస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎంతోమంది దీంట్లో భాగస్వాములు అయితే అంత సంతోషిస్తాం మేము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు టెస్ట్ చేయించుకొని మీకు కావాల్సిన అద్దాలు తీసుకోవాలని, అలాగే ఏదైనా వాళ్ళకి ఇంకా అంతకు మించి సర్జరీలు అయి ఉంటే మనం వేరే హాస్పిటల్స్కి రెఫర్ చేస్తాం. సో ఆ అవకాశం కూడా కల్పిస్తాం. డాక్టర్సే చెప్తారు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళమని, అందులో డాక్టర్స్ కూడా ఉంటారు. కాబట్టి ఇలాంటి మరోసారి మనకి ఇంత మంచి ఎక్విప్మెంట్ ఈ హాస్పిటల్కి, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న
ఈ మండల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఉన్న అన్ని మండలాల ప్రజలకి ఉపయోగపడేటట్టు మనకి సహాయం చేసిన ప్రసాద్ రెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చిన శ్రీనివాస్ గారు కూడా ఫౌండేషన్ డైరెక్టర్ శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.